వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక వివిధ పత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తల గురించి కొన్ని మాట్లాడుకుందాం. సాక్షిలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం, బడ్జెట్ సాక్షిగా బట్టబయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. సూపర్ 6, సూపర్ 7లను తెరమరుగు చేసేందుకే అప్పులపై దుష్ప్రచారం. అప్పులు 14 లక్షల కోట్లని ఆ రోజుల్లో తప్పుడు ప్రచారం చేశారు. అప్పులు 10 లక్షల కోట్లంటూ గవర్నర్తోనూ అబద్ధాలు చెప్పించారు. 24-25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6.46 లక్షలుగా చివరికి చంద్రబాబు ప్రభుత్వమే తేల్చిన విషయాన్ని జగన్ గారు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఎలాంటి అబద్ధాలు చెబుతుంది, గతంలో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఇవి ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేశాయన్న దాని మీద సోదాహరణంగా సాక్ష్యాలతో సహా జగన్ గారు చూపించారు. ఇక మీ మోసాలపై నేనే పోస్ట్ చేస్తా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ సూపర్ 6 హామీల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రకరకాల కేసులు పెట్టి నానా యాతన పెడుతున్నటువంటి నేపథ్యంలో జగన్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నేనే పోస్టులు పెడతాను, ముందు నన్ను అరెస్ట్ చేయండి, తర్వాత మా కార్యకర్తలను అరెస్ట్ చేయండి అని ఆయన సవాల్ చేశారు. నిలదీస్తామనే సర్కారు భయంతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతోందని కూడా ఆయన అన్నారు. ఇక ఎవరి ప్రోగ్రెస్ ఏమిటి, 2014-19 మధ్య ఎలాంటి అభివృద్ధి జరిగింది, 2019-24 మధ్య ఏ రకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఇతరత్ర జరిగాయన్న దాని మీద పోల్చి చెబుతూ చాలా స్పష్టంగా ఆ జగన్ గారి టైంలో ఏ రకంగా మెరుగైనటువంటి పాలన ఇచ్చారు అనే, అప్పులు ఎంత అప్పటికంటే తక్కువ స్థాయిలో ఎలా తీసుకొచ్చారన్న విశేషాలని ఆయన వివరించారు. వివాదాలు, వాయిదాలు, పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేమ్. 16,304 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా. 6న నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేశారు. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా. ఆందోళనలో 1,00,000 మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు. అయ్యా ఇలా ఎందుకు వాయిదా వేశారంటే కేసులు పెడతారేమో జాగ్రత్త. సాక్షి కట్టుకట్టి వదిలేశారు. మిగతా వైద్యానికి ఆరోగ్యశ్రీ అనుమతినిచ్చే వరకు ఆగాల్సిందే. యాక్సిడెంట్ బాధితునికి చికిత్స చేయడంలో జాప్యం. మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీతో ముడిపెడుతున్న వైద్యులు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వింత పరిస్థితులని సాక్షి కథనాన్ని ఇచ్చింది. ఇటువంటి వాటి మీద వాస్తవమా కాదా, తప్పు జరిగితే తప్పు అయింది, మేము సరి చేసుకుంటాము, ఎవరు డాక్టర్ అట్లా ఎందుకు చేశారు అనేది ఎంక్వైరీ చేయాలి. అంతే తప్ప ఈ వార్త రాశారు కాబట్టి సాక్షి మీదో, లేకపోతే చెప్పారు కాబట్టి ఆ రిపోర్టర్ మీదో కేసులు పెడితే ఏం ప్రయోజనం, ప్రజలకి ఏం ఉపయోగం, చంద్రబాబు గారికి కాస్త కాలక్షేపం అవ్వచ్చు, మొత్తం డైవర్ట్ చేస్తున్నాంలే అని. ఇక నిబంధనలకు లోబడే గత సర్కార్ అప్పులు, శాసనసభలో కాగ్ నివేదిక అంటూ కథనాన్ని ఇచ్చారు కాగ్ రిపోర్ట్ మీద. ఇక కొనసాగుతున్న అరాచక పర్వం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు. పోలీసుల అదుపులో పలువురు. కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పని వైనం. మఫ్టీలో ముట్టడించి ప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లిన రాయదుర్గం పోలీసులు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపైన ఫిర్యాదులు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసభ్యమైనటువంటి పోస్టింగ్లు ఎవరైనా పెట్టితే వాళ్ళ మీద కేసు పెడితే పెట్టవచ్చు, కానీ వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ బంధువులకు కూడా ఎవరికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి చెప్పకుండా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ఏ తప్పు అయితే సోషల్ మీడియా యాక్టివిస్టులు చేశారని చెబుతున్నారో అవే తప్పుని పోలీసులు చేస్తే ఈ చట్టం, ఈ ధర్మం ఎక్కడికి పోతుందన్నదే మనబోటి వాళ్ళని ప్రశ్నించుకోవాలి. పోలీసులకు కొట్టే హక్కు ఉందా, సోషల్ మీడియా యాక్టివిస్టులని దౌర్జన్యంగా హింసించే హక్కు ఉందా, మోకాళ్ళ మీద కొడుతున్నారట అని నేను మొన్న ఒక అతను ఎవరో చెప్తున్నారు కదా, అలాగే అది దూషిస్తున్నారట, పచ్చి బూతులు మాట్లాడుతున్నారట పోలీసులు. మరి దీన్ని ఏమంటారు, అది కదా అసలు సమస్య. జర్నలిస్టులు, ఛానల్స్ పైన కూడా కూటమి కత్తి కట్టిందట. వాక్ స్వాతంత్రాన్ని కాలరాయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టారట. ఇక హైకోర్టు వారు కేసులు పెడితే తప్పేంటి అని అడిగారట. ఓకే, అది అభ్యంతరం కాదు, కానీ బట్ అదే సమయంలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక కేసులు పోస్టులు పెడితే తప్ప కాదు, అసభ్య పోస్టులు పెడితే తప్పని గౌరవ న్యాయస్థానం చెబుతుంది, అందరం చెబుతాం. అయితే ఇక్కడ సమస్యల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలనండి, లేదా అబద్ధపు వాగ్దానాలండి, వాటికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అది తప్ప కాదా అన్నది తేల్చి ఉండాల్సింది. అలాగే గతంలో సిబిఐకి ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా అందరి ఫిర్యాదులు సిబిఐకి ఇచ్చి దర్యాప్తు చేయమని గౌరవ న్యాయస్థానం మరి పిటిషనర్ విజయబాబు ఆ మాట అడిగారో లేదో కానీ అలాంటివి చేస్తుంటే న్యాయస్థానం పౌరుల హక్కుల్ని కాపాడే రీతిలో తీసుకెళ్ళి ఉంటే, అలాగే పోలీసులు కొట్టవచ్చా,
పోలీసులు తిట్టవచ్చు అన్న అంశం మీద కూడా దృష్టి సారించాలని, ఎప్పటికైనా సరే గౌరవనీయ అటువంటి వాటి మీద కూడా దృష్టి సారించాలని మనబోటి వాళ్ళని కోరుకోవచ్చు. ఆ మాటకు వస్తే ఒక విషయం గుర్తుకొచ్చింది. ప్రసాద్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసి గుర్తుండే ఉంటుంది, గతంలో జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతి పెద్ద బ్యానర్ రాస్తే అప్పట్లో ఉన్న చీఫ్ జస్టిస్ గారు చాలా ఆగ్రహం చెంది ముందు దర్యాప్తు అన్నారు. దర్యాప్తు అయిన తర్వాత అసలు ఆంధ్రజ్యోతి వాళ్ళకే నోటీస్ ఇవ్వాలి. విచిత్రమైన పరిస్థితి. కొన్ని జడ్జీలు ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారనేది అది లేదు. ఆ కేసు ఏమైపోయిందో తెలియదు. మరి అలాంటి తప్పుడు వార్తలు రాసిన వాళ్ళనేమో ఏమి చేయొద్దు అన్నారు. ఆ రోజుల్లో అబద్ధాలు రాయటం మా హక్కు అని ప్రచారం చేశారు. అబద్ధాలు రాస్తే ఎవరు ఏం చేయడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు నిజాలు చెప్పడానికి కూడా వీల్లేదంటున్నారు. నిజమైన వార్తలు రాసినా లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా మోసాల గురించి వ్యక్తం చేసినా కూడా తప్పేనని ఈ రోజున ప్రభుత్వం భావిస్తుంటే అది అంతకంటే దురదృష్టం ఏముంటుంది. ఇక బిల్డప్లు ఉన్నారు కదా మన ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు. అమరావతికి మహావరం వచ్చేస్తుందంటే ఔటర్ తూర్పు బైపాస్ భూసేకరణ ఖర్చు భరిస్తామని. తూర్పు బైపాస్ సంబంధించి గతంలోనే జగన్ ప్రభుత్వ టైంలోనే కేంద్రం ఆమోదం తెలిపిందని అప్పట్లోనే వార్తలు కూడా వచ్చాయి. సరే వస్తే సంతోషమే, కానీ వీళ్ళ బిల్డప్ గురించి మాత్రమే చెబుతున్నాం. ఆర్థిక సవాళ్ళున్నా గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానిస్తాం అని చంద్రబాబు గారు చెప్పారట. సంతోషం. ఇప్పుడు ఇది ఎన్ని గవర్నమెంట్లు మారినాయో ఆ గవర్నమెంట్లో కూడా ఆయన ఎన్నిసార్లు చెప్పారో ఒకసారి తలుసుకుంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. అదే ఆయన గొప్పతనం ఏంటంటే చెప్పిందే చెప్పగలరు. ఆ విషయం ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు చెప్తారు, 2004లోనే చెప్పారు. అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలని ఇప్పుడు మళ్ళీ అవే ఏ రూపంలో ఎట్లా ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వంలో ఉంటేనో అన్ని సంస్కరణలు, ప్రభుత్వంలో లేకపోతే అన్ని ప్రజాకర్షక విధానాలు, అన్ని పంపిణీలు, హామీలు ఇచ్చే తీరు మీద ఆయన మాట్లాడిన వైనం కూడా చూద్దాం. ఇక కాగ్ రిపోర్ట్ మీద సరే ఈనాడు తనదైన స్టైల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తుంది అనుకోండి, అది సామాన్యుడి ప్రశ్న. ఇందాక ఒక వీడియో చూస్తే ఏపీలో ఒక మహిళకు కూడా ఏదో మందు తీసుకుని విపరీతంగా పోలీసులు తిడతాను. నిజంగా మరి అది ఏపీలోనేనో మరి ఎక్కడో కానీ ఆ పరిస్థితి ఎట్లా వస్తుందనే దానికి అదొక ఉదాహరణ. ఇందాక గౌరవ మంత్రి లోకేష్ గారిది ఏంటంటే ఆయన అప్పుడు చెప్పిన అబద్ధాల సంగతి వదిలేసి ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, అప్పుడు వచ్చారు, అప్పుడు కంటే ఇప్పుడు మేము ఇంకెక్కువ తీసుకొస్తామని చెప్పొచ్చు. ఆ రోజున టాటా ఆయన చంద్రశేఖరన్ గారు కలిశారు, రిలయన్స్ అంబానీ గారు కలిశారు, జగన్ గారిని పక్కన కూర్చున్నారు, జగన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని చెప్పారు. అసలు అప్పుడు ఎవరు కలవనట్టు, అసలు ఎవరు పట్టించుకోనట్టు, అసలు ఎవరు గుర్తించినట్లు, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాతే గుర్తిస్తున్నట్లు చెబితే వాస్తవాలు. ఇతర రోజులు అంటే ఈ వీడియోలు ఇవన్నీ ఉండేవి కాదు. సో ఎవరే అబద్ధం ఆడినా నడిచిపోతుంది. చంద్రబాబు గారు ఆ రోజుల్లో అబద్ధాలు చెప్పినా ఏది నిజాలు చెప్పినా నడిచిపోయింది. లోకేష్ గారికి ఇప్పుడు ఈ వయసులో ఆయనకి ఇంత ఓపెన్గా అబద్ధాలు చెబితే దొరికిపోతున్నారు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వాళ్ళ విషయంలోనూ అప్పుడు అబద్ధం ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన వాళ్ళ విషయంలోనూ అదే ఆరోపణ చేశారు. జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఎంత పచ్చి అబద్ధాలు ఆడారో చూశాం కదా. అయినా వాళ్ళకి అబద్ధాలు ఆడే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంటుంది, మోసాలు చేసే హక్కు వాళ్ళకే ఉంటుంది. వాళ్ళని ప్రశ్నించకూడదు. వాళ్ళని మోసాలు ప్రశ్నిస్తే ఇప్పుడు నిజాలు చెప్పినా కూడా కేసులు పెడతామంటున్నారు. సో ఈ పరిస్థితిని జగన్ గారు ఎదుర్కోవడానికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మురళీ గారు, ముందుగా మీరు చెప్పండి, ఏమిటి ఈ ఓపెన్ ఛాలెంజ్ గురించి మీరేమంటారు? ప్రభుత్వాన్ని మేము అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని సమర్థించమని నేనైతే ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అనేక మందిని అరెస్ట్ చేసినట్లు సోదాహరణంగా అనేక సార్లు వచ్చినాయి. అదంతా చరివిచ్చారం, టైం వేస్ట్ అవుద్ది. సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడం తప్పు అవుతుందా? అప్పట్లో అబద్ధాలు చెప్పినా కూడా హక్కు అన్నారు, ఇప్పుడు నిజాలు చెప్పడానికి వీల్లేదు, అది హక్కు కాదు అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇది చంద్రబాబు గారు చేస్తున్నది జగన్ గారు చెప్తున్నట్లు ఆర్గనైజ్డ్ క్రైమా కాదా? ఈ రకమైనటువంటి వాగ్దానాల భంగం కానీ ఈ రకంగా మోసాలు చేస్తున్నారనేటువంటి అభియోగం మీద ఎందుకు కేసు పెట్టకూడదని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిప్రాయాలు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఈ రోజు నెలకొన్నటువంటి పరిస్థితుల మీద నిన్న మాట్లాడి ఉండొచ్చు. విధానపరమైనటువంటి విషయాల్ని ఏ ఒక్కరు ప్రశ్నించినా తప్పు లేదు. అది మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము కూడా ప్రతిరోజు వీడియోలు పెడుతూనే ఉన్నాం, పోస్టులు పెడుతున్నాం, మా రాష్ట్ర పార్టీ పెడుతోంది, మేము పెడుతున్నాం, ఆల్ ఇండియా పార్టీ పెడుతోంది. ఇవన్నీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం అనేది మా హక్కు, అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం, బాధ్యత రాజకీయ పార్టీలు, సామాజిక హక్కుల కార్యకర్తలు, ప్రశ్నించే ఏ పౌరుడికైనా అది ఒక హక్కుగా ఉంది తప్ప
మరొక అంశం దీంట్లో ఏమీ ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. అదే మాదిరి మీరు అన్నారు అసభ్యకరమైనటువంటివి, వ్యక్తిగత దూషణలకు సంబంధించినవి, అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా భవిష్యత్తులోనైనా ఏ ఒక్కరు చేసినా అది అభ్యంతరకరమైంది. ఇతరుల భావ ప్రకటన సంబంధించి కానీ, వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాలు కానీ, లేదా ప్రైవేట్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి, ఇవన్నీ రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఇతరుల హక్కులను హరించేది కూడా మనకు అంటే సూపర్ హక్కుగా ఉంటుంది అనుకోవడం. మురళి గారు సూపర్ 6 హామీల గురించి ప్రశ్నిస్తుంటే వాళ్ళ పోలీసులు వేధిస్తున్నారు. అసలు పోలీసులకు ఉన్న బాధ్యత ఏమిటి, వాళ్ళ హక్కు ఏమిటి? ఆ రకంగా ఈవెన్ అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా పోలీసులు బూతులు తిట్టి అట్లాగే చిత్రహింసలు పెట్టడం కూడా చట్టసమ్మతం కాదు కదా. వాళ్ళ మీద కేసు పెట్టండి, చర్య తీసుకోండి, అభ్యంతరం కోర్టులో పెట్టండి. కానీ కోర్టులో పెట్టకుండా రోజుల తరబడి తిప్పటం ఇవన్నీ కూడా మరి రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా అనేది ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న అనేక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఒక ఆవిడ ఎవరో పడిపోయిందట, ఏది ముసలావిడ, వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి అది పెడితే నువ్వు ఎందుకు పెట్టావని పోలీసులు వెళ్ళి వేధిస్తున్నారట. అలాగే బాబురావు గారిని ఏం చేయలేదు కానీ 23 కోట్ల వ్యవహారం మీద ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట. ఇట్లా చేయటం ఎంతవరకు ధర్మం అనేదే ప్రశ్న. అదే నేననేది కూడా అదే. ఇప్పుడు ఈ రకమైన ప్రశ్నించడాన్ని ఈ రకమైనటువంటి పోలీసులకు కొట్టే అధికారం లేదు. లేదా కనీసం 24 గంటల పాటు ఒకవేళ విచారణ కోసం తీసుకెళ్ళినా వెంటనే వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి. ఇది చట్టంలో ఉన్నటువంటి. ఎవరు ఇది పాటించడం లేదు. గతంలో ఇది పాటించడం లేదు, ప్రస్తుతం పాటించడం లేదు. పాలక పార్టీలు ఇది ఒక పోలీసులను తమ ఇంటి మనుషులుగా, లేదంటే తన వాచ్మెన్ల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తైనాతీలుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి మా పార్టీ కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నది. అంటే ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలకి, ఎన్నికల తర్వాత వాళ్ళు అనుసరిస్తున్నటువంటి తీరుకు మధ్య హస్తిమస్కాంతమంత తేడా ఉంది. ఈ రోజు 2.94 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కీలక రంగాలన్నిటికీ కోత పెట్టారు. సూపర్ 6 పథకాన్ని చాలా ఘనంగా ప్రకటించారు. అమల్లోకి వచ్చేటప్పటికి కేటాయింపులు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. దాని అర్థం ఏమి? ఎన్నికలకు ముందు మా ఇష్టం వచ్చినట్టు మేము హామీలు ఇచ్చాము, ఎన్నికల తర్వాత మేము అమలు చేయము, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ ప్రసంగం మొత్తం వింటే అదేదో ఒక ఎన్నికల సభలో ఇస్తున్నటువంటి హామీల పత్రం లాగా ఉంది తప్ప ఇది బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు చేసే ఒక వేదిక, చట్టసభల వేదిక మీద నుంచి ప్రభుత్వం తరఫున మాట్లాడతాము అన్నట్టుగా లేదు. ఆత్మస్థుతి, పరనింద. ఈ రోజు కష్టాలన్నిటికీ, సమస్యలన్నిటికీ కారణం గత ప్రభుత్వం యొక్క తీరు అని చెప్పి మాట్లాడడం. ఈ రోజు వీటన్నిటినీ మార్పు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు విజన్ చాలా గొప్ప విజనరీ. ఆయన 2047కి ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్, ఆయనేమో వికసిత భారత్, ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర విజన్ అని చెప్పి గతం నుంచి ఈ డబ్బు కొట్టే కార్యక్రమం ఉంది. ఈసారి మరింత ఎక్కువైపోయింది. బడ్జెట్ పత్రంలోనే ప్రతి పేజీలోనూ ఆత్మస్థుతి, చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని వివరించే పత్రం లాగా ఉంది తప్ప ఈ రోజు ఇది బడ్జెట్ కేటాయింపులు, దీంట్లో ఏవి కీలకాంశాలు, ఏవి కొంత తక్కువ చేయాలి, వేటి మీద మనం కేంద్రీకరణ చేస్తే ఉత్పత్తి రంగంలో లేదా మ్యానుఫ్యాక్చరింగ్ వీటిల్లో ఇతరత్రా వాటన్నిటిలో కూడా మనం ఎట్లా అభివృద్ధి సాధించడానికి వీలవుతుందనే విషయాలు ఏమాత్రం ప్రస్తావన లేదు. ఎంత అన్యాయమైన సూపర్ 6ది మళ్ళా ఎన్నికల హామీ లాగుందని ఇంత మునిపే చెప్పాను. అది ఒక పునరావృతం చేసినటువంటి చర్చగా ఉంది. అదే మాదిరి వ్యవసాయ బడ్జెట్ మీద 43,402 కోట్లు అచ్చెన్నాయుడు గారు, అది దాని దారి అట్లే ఉంది. ఇప్పుడు ఆదివాసీలకి 6.59% వాళ్ళు జనాభా ఉంటే కేటాయింపులు 7,557 కోట్ల రూపాయలు ఉండాలి. కానీ 2.57% అంటే 1,500 కోట్లు కూడా లేదు. దళితులకు సంబంధించి 18,497 కోట్లు కేటాయిస్తున్నాము అని చెప్పారు. గతంతో పోలిక చేసుకుంటే 1,507 కోట్లు తగ్గింది. ఈ విషయాల్ని ప్రస్తావన లేదు. అదే మాదిరి మహిళలకు సంబంధించి, మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ఇవన్నీ కూడా నామమాత్రం పోయినటువంటి నిధులుగా ఈ రోజు కేటాయింపులు ఉన్నాయి. అదే మాదిరి 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామని ప్రకటించారు. దీనికి ఏమి కార్యాచరణ, ఏమి మనకేమి బడ్జెట్ లో కనపడదు. అంటే మాకు ఇష్టం వచ్చినప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఉంటామన్న దానికి పదే చెప్తున్నారు కదా. నిన్న చెప్తున్నారు, ఈ రోజు చెప్తున్నారు.
అంత మునుపు ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేసేటప్పుడు 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పి చాలా ఘనంగా చెప్పారు. కానీ బడ్జెట్ దగ్గరికి వచ్చేటప్పటికి దానికి ఏదో కార్యాచరణ ఉండాలి కదా. ఫలానా రంగాల్లో మేము ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని మెగా డిఎస్ఏ అన్నారు, దాన్ని అక్టోబర్ అన్నారు, జనవరి అన్నారు. ఇప్పుడు దానికి అసలు ఎప్పుడు జరుపుతారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏబిపిఎస్సికి చైర్మన్ లేదంటే చైర్మన్ అనౌన్స్ చేశారు, దానికి ఆ తర్వాత ఎప్పుడు అనేది స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారా? ఈ రోజు దాని గురించి అసలు ప్రస్తావనే లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే మాదిరి ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ్ అనే పథకం కింద ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ప్రకటించారా? ఈ రోజు బడ్జెట్ లో దాని ప్రస్తావన లేదు. కౌలు రైతు చట్టాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ఏమాత్రం బాగోలేదు, దాన్ని మార్పు చేయమని చెప్పి మేము కూడా చాలా పెద్ద ఎత్తున గొడవ చేశాం. 25 లక్షల మంది కౌలు రైతులకు నష్టం జరుగుతుందని మొన్న కూడా చెప్పారు. దాని అంతా ఈ అసెంబ్లీ సమావేశాలు పెడతామని ప్రస్తావన కూడా లేదు. కౌలు రైతుల గురించి ఈరోజు ప్రస్తావన లేదు. పోలవరం నిర్వాసితుల గురించి ప్రస్తావన లేదు. మహిళలకి మహాశక్తి అని చెప్పి ప్రకటన చేశారా? దాంట్లో 19 నుంచి 59 ఏళ్ల వయసు వాళ్ళకి 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావన చేశారు? అసలు ప్రస్తావన కూడా లేదు. తల్లికి వందనం పేరిట ఒక విద్యార్థికి 15,000 చొప్పున 80 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు వేయాలి. యాక్చువల్ గా అయితే ఈ రోజు ఎంత కేటాయించారు? 2,491 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. అంటే దాని అర్థమేమి? 80 లక్షల మందికి రావాల్సిన దాంట్లో కోత చాలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పడుతుంది, అందరికీ ఇవ్వడం లేదనే కదా దాని అర్థం. దీని మీద ఏమీ సమాధానం లేదు. అదే మాదిరి అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి వేతన పెంపు గురించి ప్రస్తావన గాని, అదే మాదిరి కార్మికులు, స్కీమ్ వర్కర్లు వాళ్ళకి సంబంధించిన వేతన పెంపుకు సంబంధించి కానీ, సామాజిక భద్రత కానీ ప్రస్తావన కూడా లేదు. ఈ ఎలక్ట్రిసిటీ కార్మికులకు సంబంధించి మేము వస్తే అధికారంలోకి వస్తే బ్రహ్మాండంగా చేసేస్తామని చెప్పారు, దాని ప్రస్తావన లేదు. విద్యుత్ ఛార్జీల భారం మేము అధికారంలోకి వస్తే రూపాయి పెంచమని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించారా? ఈ రోజు 17,000 కోట్ల రూపాయల భారం. 6,000 కోట్ల రూపాయలకి ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా 19వ తారీఖు లోపల అభ్యంతరాలు పంపించండి, 11,000 కోట్ల రూపాయలకి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి డిస్కామ్లు ఈఆర్సీకి అప్లై చేశాయి. ఈఆర్సీ అనుమతులు ఇవ్వకముందే ప్రజల దగ్గర నుంచి 3,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. స్మార్ట్ మీటర్లు మేము అధికారంలోకి వస్తే వాటిని మేము పగలగొడతాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి వీటిని తీవ్రంగా వ్యతిరేకించండి అని చెప్పారు. ఈ రోజు స్మార్ట్ మీటర్లు బిగిచ్చేస్తున్నారు. విజయవాడలో ప్రారంభించారు, ఇక రాష్ట్రంలో అనేక చోట్ల స్మార్ట్ మీటర్లు తగిలించి, అంటే విద్యుత్ ఛార్జీల భారంతో పాటు అదనంగా స్మార్ట్ మీటర్ల భారం పడబోతుంది. ఇప్పుడు తెలియడం లేదు చాలా మందికి. ఈ బిల్లులు రానివ్వండి, స్మార్ట్ మీటర్ల బిల్లు, ఈ ఇంధన సర్దుబాటు బిల్లు, ట్రూ అప్ ఛార్జీల బిల్లు, మళ్ళా అదనంగా పెరిగినటువంటి బిల్లు తడిసి మోపుడైపోయి దిక్కు తెలియకుండా ఒక షాక్ గురయ్యే పరిస్థితి ఈ రోజు రాబోతా ఉంది. అదే మాదిరి మీరు తాగునీటి సమస్య, లేదంటే ఈ వరదలు వస్తున్నాయి, ఆకస్మికంగా భారీ వర్షాలు వస్తున్నటువంటి ఒక కొత్త పరిస్థితి, వాతావరణంలో వచ్చినటువంటి కొత్త పరిస్థితి, ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం ఎప్పుడు ఊహించినంత పెద్ద ఎత్తున పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మన కళ్ళెదురో కనిపిస్తుంది. వీటి గురించి అసలు ప్రస్తావన ఉందా? ప్రకృతి ప్రతాపాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి, దానికి ఒక సైంటిఫిక్ ఇది లేదు. అదే మాదిరి విద్యారంగానికి కొఠారి కమిషన్ చేసినటువంటి సిఫార్సులు 30% నిధులు ఇవ్వాలని ఈరోజు 9.8% కేటాయింపులు చేశారు. నాడు నేడు పనులు అంటే ఇక్కడ మురళి గారు బాగుంది, మీరు అన్ని చాలా వివరంగా చెప్పారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాటన్నింటినీ మీరు మోసాల కింద పరిగణిస్తారా లేదా? ఇది చంద్రబాబు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని జగన్ గారు అంటున్నారు. అట్లా ఇది 40 ఏళ్ళుగా ఇదే పని చేస్తున్నాడు. మీడియాకి ముందు చెప్పడం, మీడియాతోటి ముందు రాయించడం, తర్వాత తను ప్రచారం చేయడం, లేదా తను ముందు చెప్పడం, ఆ తర్వాత ఎల్లో మీడియాతోటి ప్రచారం చేయించడం, ఇదే కథ నడుస్తామని తర్వాత తన మనుషులతోటి ప్రచారం చేయించి జనాన్ని మోసం చేయడమే చేస్తున్నారు అనేది జగన్ గారి వాదన. మీరు కూడా ఇప్పుడు అనేక అంశాల్లో చెప్పారు, ప్రభుత్వ వైఫల్యాలనండి ఇంకోటనండి, వాటిని మీరు మోసాల కింద చూస్తారా లేదా ఇటువంటి వాటన్నిటి మీద మీరు నిలదీసే పరిస్థితి ఉందా? ట్వీట్లు ఇటువంటి పెట్టడానికి మీరు కూడా సాహసిస్తారా? నేను చెప్తున్నది అదే, ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నిటి కూడా అమలు కాలేదే. దాని అర్థమే ఉంది, వాగ్దాన భంగం చేయడం కదా, మన మాట తప్పడమే కదా. అంత మునుపు నువ్వు అధికారంలో రావడానికి ఎన్ని తప్పులైనా చేస్తావు. ఉద్యోగ ఉపాధ్యాయులకి పిఆర్సీ గురించి చెప్పారు, లేదా అయ్యారన్నారు, ఈరోజు అమలు చేశారా? అదే మాదిరి అప్పుల గురించి కూడా ప్రస్తావన చేశారు. నేను ఏమంటున్నానంటే అప్పుల గురించి, గతంలో అప్పుల గురించి చెప్పారు, ఇప్పుడు 66,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇవన్నీ కూడా ఏందనంటే
గతంలో చెప్పిన దానికి ఈ రోజు ఆచరిస్తున్న దానికి తేడా ఉంది. ఇది మోసం కాక మరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారన్నటువంటిది కాదు, మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఈ విషయాన్ని. ఇది తప్పు. పాలక పార్టీలు ఎన్నికలకు ముందు ఒక డ్రామా, ఎన్నికల తర్వాత ఇంకొక డ్రామా ఆడడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మోసపోవడం అనేది ప్రజల వంతు అయిపోతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ మోసాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రజాపోరు పేరిట గత వారం రోజులుగా మేము ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి అనేక రకాలైనటువంటి సభలు నిర్వహించి ఈ రోజు కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్నాం. అదే మాదిరి 26వ తారీఖున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యల మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు పిలుపునిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటికి కూడా వ్యతిరేకంగా ఉన్నాం. ట్వీట్లు చేయడం ఇవే కాదు, మేము డైరెక్ట్ గా ప్రజల మధ్యన పోరాట కార్యక్రమాలన్నిటి కూడా ప్లాన్ చేసి ఆ పనిలో ఉన్నాను అనేది నేను వివరంగా చెప్తున్నాను సార్. చూద్దాం మరి మీరు కూడా వీటన్నింటినీ మోసాల కింద చెబుతున్నారు. మరి మీ మీద కూడా ఏమైనా కేసు పెడతారా, లేకపోతే మీతో ఎందుకు లేని వదిలేస్తారా? వైసీపీ టార్గెట్ కాబట్టి వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి వాటిని ప్రశ్నించకుండా చూస్తారా అనేది చూద్దాం. ఇక సుధాకర్ గారు మలికీపురం నుంచి. సుధాకర్ గారు నమస్కారం. చెప్పండి, జగన్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు, ఇవన్నీ మోసాలని ప్రశ్నిస్తామంటున్నారు. ఇప్పుడు సిపిఎం నేత మురళి గారు కూడా నేను ప్రశ్నిస్తానంటున్నారు, మేము ఆల్రెడీ ధర్నాలు కూడా చేస్తున్నామని చెబుతున్నారు. మీరేమంటారు? నమస్కారం కేఎస్ఆర్ గారు, మీకు ఫ్యామిలీస్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ విషయంలో ఎంతకాలానికైనా కనీసం జగన్ గారు బయటకు వచ్చినందుకు సంతోషం. నేనైతే వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నాను. ఇదే భరోసా ఒక వారం క్రిందట ఇచ్చుంటే వేరే విధంగా ఉండేదని పరిస్థితి. ఏంటంటే ఇదే భరోసా కార్యకర్తలకి, సోషల్ యాక్టివిటీస్కి, వాళ్ళకి భరోసా, ఈయన ఇచ్చిన భరోసా ఒక వారం క్రిందట ఇచ్చుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదండి. వారం క్రితం కూడా చెప్పారు కదా. చెప్పారండి, అంటే మీడియా ముందుకు వచ్చి ఓపెన్ గా చెప్పడం, నేను అనేది మీడియా ముందుకు వచ్చి ఓపెన్ గా చెప్పడం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రుల్ని విమర్శించడం అనేది, ముఖ్యమంత్రులనే కాదండి, ప్రభుత్వంలో ఎవరన్నా సరే ఖచ్చితంగా విమర్శిస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే చేస్తానన్నది చేయకపోయినా, చెప్పండి చేసినా. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు రద్దు 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 అని చాలా విషయాలను రద్దు చేస్తే ఇది రద్దుల ప్రభుత్వం అని, రద్దుల ముఖ్యమంత్రి అని ఆయనకు పేరెట్టేశారు ఈ మీడియాలోనే. నెక్స్ట్ ఆయనే అంతకుముందు రాజసూయాగం అనేది ఒకటి చేస్తాను అన్నప్పుడు విమర్శించారు. అలాగే తిరుపతిని వాటికన్ సిటీ లెవెల్లో నేను డెవలప్ చేస్తాను అన్నప్పుడు విమర్శించారండి. ఇదంతా ఇప్పుడు ఒక విధానంలో విమర్శిస్తే పర్వాలా. ఇప్పుడు ఈ మధ్య చూపిస్తున్నారు, నాకు కూడా గుర్తులేదు, ఈనాడులో ఎన్టీ రామారావుకి బట్టలు తీసేసి కార్టూన్లు వేశారు. చాలా అసహ్యంగా ఉంటాయి అవి చూడటానికి కూడా. అవును, అవన్నీ చాలా గొప్ప కార్టూన్ల కింద ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు భావిస్తున్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఆరాధ్య దైవం అని చెబుతారు. పెట్టిన వాటికి డీజీపీ గారు చెప్పినట్టయితే దానికి కూడా ఇంకా 30 ఏళ్ళు అవ్వలేదు కాబట్టి పెట్టాలండి, దాని మీద కూడా కేసు. ఈ పాయింట్ బాగుంది, రైట్. ఇక మరొకరు ఆంథోనీ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ఆంథోనీ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. నమస్కారం. మీరేమంటారు? ఈ మోసాలను మీరు ప్రశ్నిస్తారా, లేదా మీలాంటి వాళ్ళు భయపడతారా, ప్రశ్నిస్తారా? జగన్ గారు నన్నే ముందు అరెస్ట్ చేయండి అంటున్నారు. ప్రభుత్వ మోసాలను ప్రశ్నించడం పౌరుల హక్కు అవుతుందా కాదా? నిన్న జగన్ గారు మీటింగ్, అదే కాన్ఫరెన్స్, మీడియా కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారంటే ఫస్ట్ నా నుంచే స్టార్ట్ చేయండి, దాని తర్వాత ఎమ్మెల్యేలు పెడతారు. అంటే యాక్చువల్ గా ఎమ్మెల్యేల విషయంలో నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంది ఈ విషయంలో. అంటే 150 మంది ఉన్నా కానీ వాళ్ళు ఫస్ట్ వైఎస్ఆర్సీపీకి పెద్ద కార్యకర్త, ఒక నియోజకవర్గానికి పెద్ద కార్యకర్తలా వాళ్ళు బిహేవ్ చేయాలి. వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక 30 మందిని మీడియా సోషల్ కార్యకర్తలని, యాక్టివిటీని వాళ్ళు ఎందుకు డెవలప్ చేసుకోలేదు ప్రతి నియోజకవర్గంలోనే నా క్వశ్చన్. యాక్చువల్గా మీకు ఇంత టీడీపీ వాళ్ళు ఇంత దరిత ఇస్తుంటే మీరు ప్రతి నియోజకవర్గంలో మీరు ముందుండి పోరాడాలి. నాకు అదైతే వైఎస్ఆర్సీపీ దాంట్లో అసలు పోరాడినట్టే ఉండదు వాళ్ళు. ఓకే, దాని మీద వెంకటరెడ్డి గారు సమాధానం చెబుతారు, చూద్దాం. ఇప్పుడు 6.5 లక్షల కోట్లు ఉంటే 14 లక్షల కోట్లు అన్నారు. అంటే
80 ఏళ్లలో 6.5 అంటే అబద్ధాలు చెప్పడం వాళ్ళ హక్కు అన్నారు. అప్పుడు వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెడతానికి వీల్లేదన్నారు. ఇప్పుడు నిజాలు చెబితే కేసులు పెడతామంటున్నారు. అది తేడా. అది అంటే చిన్న అబద్ధం కాదు కదా. ఒక 80 సంవత్సరాలు సరిపోయే అబద్ధం చెప్పేసినారు వాళ్ళు. ఇంకొక 80 సంవత్సరాలు సరిపోయే అబద్ధం చెప్పేసినారు వాళ్ళు. ఏంటది? వీళ్ళు ఇంత అబద్ధాలు చెప్తుంటే వీళ్ళు మొత్తం వీళ్ళు కేసులు వేయాలి వాళ్ళ మీద. కేసులు వేస్తే తీసుకునే పరిస్థితి లేదు కదా. ఇందాక ఆయన చెప్పారు కదా పోలీసులను ఎలా చూస్తున్నారు అనే దాని మీద. సరే ఆ పరిస్థితి వాళ్ళు తీసుకుంటారో లేదో వ్యవస్థను వీళ్ళైతే వీళ్ళైతే పెట్టాలి, ఎక్కడ వీలైతే అక్కడ. అంటే భయపెడుతున్నారు. అది భయపెడుతున్నారు. నిన్న నాకు ఒక ఆయన అనంతపురం జిల్లా సంబంధించిన ఒక ఆయన వాకింగ్లో కలిశారు. ఒక కుర్రాడే, పెద్ద వయసు కూడా ఉండట్లేదు. ఆయన ఎస్ఐ గారు ఫోన్ చేసి బెదిరిస్తున్నా అంట, నువ్వు వచ్చి అర్జెంట్ కలవు. ఎందుకు? ఏ కేసులో కలవాలి, ఏమిటి నా మీద అంటే, నువ్వు రాకపోతే నీ సంగతి చూస్తావు అంటున్నారంట. అట్లా బెదిరిస్తుంటే వాళ్ళందరూ కలిసి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ మీడియా ముందు ఖచ్చితంగా కూర్చోవాలి. అంటే వాళ్ళ చేతిలో లాఠీ ఉంటుంది కాబట్టి, వాళ్ళ చేతిలో తుపాకీ ఉంటుంది కాబట్టి, ఎవరిని ఏమైనా చేసినా సరే చట్టం అనుమతిస్తే గౌరవ న్యాయస్థానం అలాంటి వ్యక్తులకి, అలాంటి దౌర్జన్యం చేసే వాళ్ళకి ఈ మీద ఖచ్చితంగా ఆగ్రహం చూపకపోతే, పౌర హక్కుల్ని న్యాయస్థానం రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు? మరి ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఈ జగన్ గారి ఓపెన్ ఛాలెంజ్, కొంతమంది మన కాలర్స్ అనండి వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తీరు, వీటన్నిటి మీద ఇప్పుడు జగన్ గారు చెప్పినట్లు ఈ ట్వీట్లు చేసేది కనుక ఉద్యమంగా మారితే అది సమాజానికి మంచిదవుతుందా కాదా? ప్రభుత్వం అప్పుడు దిగొస్తుందా లేదా? అబద్ధాలు చెప్తున్నారా లేదా? వాళ్ళ మోసాలను నిలదీస్తే తప్పు అవుతుందా? గతంలో జగన్ గారి మీద ఎంత అబద్ధాలు చెప్పారో చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారు, అంతేగా చంద్రబాబు గారు, వీళ్ళందరూ చెప్పారు. అన్ని రోజు వేయలేం కదా. సో ఆ పరిస్థితి, ఆ రోజు అబద్ధాలు చెబితే హక్కు అన్నారు. ఈనాడు వాళ్ళు ఎంత బరి తెగించి రాశారు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు అసలు ఒక్కటి కిక్కురుమంటలు అప్పుల గురించి కానీ వాటి గురించి కానీ. సో ఇప్పుడు ఈనాడు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వైసీపీ మీదే ప్రచారం చేస్తున్నారు. అసలు జరుగుతున్న అత్యాచారాలు వాటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ కొత్తది తీసుకొచ్చి నానా రచ్చ చేసి జనం దృష్టి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు కానీ వాటన్నిటికీ జగన్ గారు గండి కొట్టినట్లేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పదాన్ని ఉపయోగించారండి. దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. పోలీసులు ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నిట్లుగా ప్రొజెక్ట్ చేసి కోర్టులో కేసులు వేయాలని చూస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే సమాచారాన్ని పంపిస్తున్నారు కొంతమందికి, ఆ సమాచారాన్ని వాళ్ళు వాడుతున్నారు. ఇది ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించుకోవాలి, ఎలా సేకరించుకోవాలి, ఏ పార్టీ నుంచి సేకరించుకోవాలి అనేది ఒక జర్నలిస్టులు కానీ, సోషల్ మీడియా వాళ్ళకి కానీ, పౌరులకు కానీ ఉంటుంది. దానిని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ప్రొజెక్ట్ చేయడం అనేది పోలీసుల అజ్ఞానం అనండి. నేను ఖచ్చితంగా అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. పోలీసు సీనియర్ ఆఫీసర్లు కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. పోలీసులకు లా గురించి అవగాహన ఎంత తక్కువగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఎస్ బాస్ టైపే కానీ పై వాళ్ళు ఏం చెప్తే అది చేయటమే తప్ప తాము సొంతంగా ఆలోచించుకుని నిర్ణయించుకునే పరిస్థితి లేదు. చట్టాన్ని వెంగడించుకుని విశ్లేషించుకునే పరిస్థితి లేదు. వారి పరిజ్ఞాన స్థాయి, కింది స్థాయి పోలీస్ అధికారుల పరిజ్ఞాన స్థాయి తక్కువగా ఉంది. కింది స్థాయి నుంచి ప్రమోషన్ వచ్చిన పోలీసుల పరిజ్ఞాన స్థాయి కూడా తక్కువగా ఉంది. వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం తీర్పులు వస్తున్నాయి, చట్టం ఎలా ఉంది, పాత చట్టం ఎలా ఉంది, కొత్తగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ఎలా ఉంది, వీటిలన్నిటిని విశ్లేషించి వారికి శిక్షణ ఇవ్వటం లేదండి. మొట్టమొదటి ఏంటంటే శిక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా అరాచకంగా, ఇంతకుముందు ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు ఏంటి ఎస్బాస్ రాజకీయాలు నడుపుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. మనం ఏంటంటే మన పోలీస్ అధికారులు కవిత్వం చెప్పడం ఎక్కువను, అసలు చట్టం తెలుసుకోవడం తక్కువగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఒక ఆయన ఏంటి సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాలికులైననేమి అని చెప్పాడు వెంకటేశ్వరరావు గారు, గుర్తుండే ఉంటుంది. పోతన గారి కవిత్వం చెప్పాడు. మొన్న ఒక ఆయన గుర్తున్న యజ్ఞాల గురించి మాట్లాడుతున్నాడు. డిఐజీ స్థాయి అధికారి అనుకుంటాను. ఇంకొక పోలీస్ అధికారి, కింది స్థాయి పోలీస్ అధికారి బూతులు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరు చట్టాలు మాట్లాడలేదు. మిమ్మల్ని ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీ కస్టడీలో తీసుకున్నాం. ఆయన ఎవరో మన పేరు నాని గారు చెబుతున్నారు. ఒక ఆయన అయితే చండాలంగా బూతులంట, ఆయన ఎవరు డిఎస్పీ అంట, ఇంకో ఆయన ఉపయోగించుకోలేక మర్యాద అసహ్యంగా ఉంది, ఇంకో ఆయన డిఐజీ అంట. ఆయన ఏకంగా అరబ్ దేశాల్లో అయితే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని ఆయన సొంత రాజ్యాంగం అమలు చేస్తాడంట. మరి ఓకే, వైసీపీ వాళ్ళు ఎవరైనా అట్లా మాట్లాడితే చెయ్యి,
మరి టీడీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ తోలికి వెళ్ళరంట. ఇది ఎక్కడ విషయ పంచాయతీ అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ సందర్భంగా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇటీవల పదవీ విరమణ చేసిన సిజే చంద్రచూడ్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మా మీద తీర్పులు లేకపోతే చట్టాన్ని అమలు చేయడంలోను తీర్పులు ఇవ్వడంలోను మీడియా సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదంటే ఒక వాతావరణాన్ని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అన్నారు అని చెప్పారు ఆయన. ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 వరకు ఇదే పరిస్థితి ఉన్నదని మనం అందరం మాట్లాడుతూ ఉన్నాము. వాతావరణం సరిగ్గా లేదు, తీర్పులు సరిగ్గా లేవు, చట్టబద్ధంగా లేవు, మీడియాకు అనుకూలంగా వస్తున్నాయి, మెజారిటీ ఏదో ఒపీనియన్ ఏటెడ్ ఉన్నది అని మనం చెప్పాము. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి లేఖ కూడా రాశారు. రావు మీడియా బెంచ్ ఏర్పాటు చేయడంలో ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అంటే మొత్తం మీద ఏంటంటే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాయా లేదా అని అనుమానాలు ప్రజల్లో 1% కూడా రాకూడదని నా ఉద్దేశం. అది నేను చెప్పదలుచుకున్నది. అవి సరిగ్గా పనిచేయట్లేదని నేను చెప్పదలుచుకోలేదు. అవి 1% కూడా రాదు. అలాంటి అనుమానం వచ్చే వాతావరణం ఉన్నది అని చెప్పదలుచుకున్నాను నేను. అలాగే ఇంకొక విషయం, చంద్రశేఖర్ గారు టిసిఎస్ చంద్రశేఖర్ గారు టాటా సన్స్ ఆయన మన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చారా ఎప్పుడు రాలేదా అని అన్నారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కలిసాడు వచ్చి, అప్పుడే దీనికి బీజం పడింది, ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తున్నా, చాలా సంతోషం. నిజానికి టిసిఎస్ చంద్రశేఖర్ గారు నేను కూడా స్వయంగా కలిసి ఇంటర్వ్యూ చేశాను. అది గొప్పతనం అని కాదు, నేను చెప్తున్నానంటే కలుస్తారు, వాళ్ళు బిజినెస్ పీపుల్, రాష్ట్ర ముఖ్యమంత్రులతో పని ఉంటుంది. చంద్రబాబునో లోకేష్ బాబునో చూసి రారు, వాళ్ళ రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయా లేదా అని చూసి వస్తారండి. అటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు అంటే ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలోనే, ఎన్నికల తరువాత, పోలింగ్ కౌంటింగ్ సమయంలోను, కౌంటింగ్ తర్వాత భయానక వాతావరణం, ఎమర్జెన్సీ కాలంలో లేని పరిస్థితుల్లో నేను నా కళ్ళతో చూశాను. ఎమర్జెన్సీ చూశాను నేను. తర్వాత 50 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష సాక్షిని ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో శాంతి భద్రతలు దిగజారిపోతాయని పోలీసు యంత్రాంగం నిబద్ధతతో వ్యవహరించకుండా తెలుగుదేశం పార్టీకి కమ్ముగాసే విధంగా వ్యవహరిస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా తమిళనాడు పోలీసు తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలో మంచి పేరు ఉండేది. మనమే మొట్టమొదటి నక్సలైట్లని విజయించడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. మనకి బ్రహ్మానంద రెడ్డి గారు హోంమంత్రిగా ఉండగా ఇక్కడ ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్టీ రామారావు గారు ఇది ఏర్పాటు చేశారు. గ్రే హౌండ్స్ ఏర్పాటు చేశారు. గ్రే హౌండ్ సెక్షన్ కోసం మనం నక్సలైట్ల కంట్రోల్ కార్యక్రమానికి మా ఆఫీసర్లు వేరే చోటకి వెళ్ళేవారు. ఇదంతా ఇంత అద్భుతమైన ప్రొఫెషనల్ బాడీ ఎందుకు ఇట్లా కవిత్వాలు చెప్పేది, యజ్ఞయాగాథల గురించి మాట్లాడే స్థాయికి ఎందుకు దిగజారిపోయింది, బండబూతులు తిట్టే స్థాయికి ఎందుకు దిగజారిపోయింది, కొరడా దెబ్బల శిక్షలకి వెళ్ళే పరిస్థితి, కొరడా దెబ్బలు లేకపోతే వేళ్ళు చేతులు నరకటాలు అంటే రాజ్యాంగం మార్చాలి, ఈ వేళ కోసం రాజ్యాంగం మార్చాలి ఆఫీసర్ గారు. నేను ఒక వీడియో చూశానండి, ఎన్నికల అయిన తర్వాత ఒక మనిషిని పట్టుకొని మోకాళ్ళు విరక్కొడుతున్నారు. పోలీసులని కాదు, వాళ్ళు ఎవరో గూండాలు అయి ఉండొచ్చు, తప్పకుండా కాళ్ళు చేతులు విరక్కొడుతున్నారండి. ప్రత్యక్షంగా వీడియో చూస్తే నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. ఈ రకమైన దుస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ఒక ప్రశాంత సాగరంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇలా తయారవుతుంది అంటే దీనికి ఏదో డైబాలిక్ ప్లాన్ ఏదో ఉంది. ఆంధ్రప్రదేశ్ ని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ఫ్యూడల్ శక్తులు, ఇతర శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని చూస్తున్నాయి. అలా ప్రయత్నించే వాళ్ళందరూ విఫలం అవుతారు. గతంలో జగన్నాథ్ మిశ్రా విఫలమయ్యాడు, ఇందిరాగాంధీ విఫలమైంది, ఎన్టీ రామారావు అంటే అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉందండి. ఆ రోజుల్లో మీడియా ఇంత నీచంగా మారలేదు, ఒక వర్గం మీడియా. ఇప్పుడు మాఫియాలాగా మారిపోయి పచ్చి అబద్ధాలు రాస్తున్నారు కదా. ఉదాహరణ ఇందాక మీకు చెప్పాను, హైకోర్టులో జడ్జిల మీద జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తూ ఉంది ఫోన్లు అని చెప్పి పచ్చి అబద్ధం రాసింది. ఆ తర్వాత అడావుడి పడ్డారు ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు. వారి తప్పేం కాదు, కానీ తీరా చూస్తే అది ఏమైందో తెలియదు. అసలు మీ జగన్ గారు శుభ్రంగా మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయించుకోమని ఆయన అడ్వకేట్ జనరల్ ద్వారా ఇచ్చేశారు, చెప్పేశారు. మరి అప్పుడు అటువంటిప్పుడు అది కాదు, ఆ మీడియా మాఫియాగా మారినట్లా కాదా? ప్రజల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అబద్ధాలు, టైటిలింగ్ ఇంకా ఉంది, జగన్ గారు వచ్చి మొత్తం భూములను లాగేసుకుంటారని, అదని ఇదని పచ్చి అబద్ధాలు రాస్తే వాళ్ళు అది హక్కుగా భావిస్తే ఈరోజు ఒక్క ముక్క రాయట్లేదు ఈ మోసాల మీద. మోసమా కాదా అన్న దాని మీద. మరి ఈ మాఫియా ఒక రాజకీయ శక్తితో కలిసిపోతే ఎంత ప్రమాదం అన్నదే నా ప్రశ్న.
అది నేను చెప్పింది అదేనండి. ఇంతకుముందు చీఫ్ జస్టిస్ సిజేఐ గారు స్వయంగా చెప్పారు కదా, మీడియా మా తీర్పులను ప్రభావితం చేయడానికి భయభ్రాంతులను చేసే వాతావరణం సృష్టించింది, అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులు చేస్తున్నది. లేకపోతే మార్గదర్శి కేసు ఇప్పటి వరకు ఏంటండి 30 ఏళ్ళు అయినా కానీ దానికి పరిష్కారం లేకుండా ఉంటుంది. సహారా కేసు కూడా పరిష్కారం అయిపోయింది ఏదో ఒక దశలో, కానీ మార్గదర్శి కేసు కరెక్ట్. మంచి పాయింట్ గుర్తు చేశారు, మంచి పాయింట్ గుర్తు చేశారు. నేను కూడా మొన్న కూడా గుర్తు చేశాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే తెలంగాణ నుంచి పౌరుల్ని తీసుకెళ్తుంటే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్తున్నారని అడగట్లా, చట్టబద్ధంగా తీసుకెళ్తున్నారో లేదో మనకు తెలియదు. అదే మార్గదర్శి కేసులో అక్రమాల కేసులో ఒక మేనేజర్ గారిని తీసుకెళ్తుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపేసింది. అంటే మరి ఆ రూలు మిగతా వాళ్ళకి వర్తించదా? చట్టబద్ధంగా ఎవరినైనా తీసుకెళ్ళమనండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ మార్గదర్శి కేసులో అనుసరించవలసిన పద్ధతులు ఇక్కడ అనుసరిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి విషయాలను పట్టించుకోదా? మరి అంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అన్నీ, జనసేన అన్నీ కలిసిపోతాయా అనేది నాకు అనుమానంగా ఉంది. నేను అందుకని ఎప్పుడు చెప్తున్నా, జాన్ ఆడమ్స్ అని ఆయన చట్టాలు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఫర్ ది రిచ్ అండ్ పవర్ఫుల్, వాళ్ళు సేవ చేయడానికి ప్రజలకి, పౌరులకి, సామాన్యులకి రక్షణ కల్పించడానికి లేవు. నిన్న వచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా సమంజసంగా ఉన్నాయో లేదా అని నాకు కొంచెం సందేహం ఉన్నది. ఏంటంటే న్యాయం అందరికీ సమానంగా ఉండాలి, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాలి. అసభ్యకరమైన పోస్టులు టీడీపీ వాళ్ళు పెట్టినా, వైసీపీ వాళ్ళు పెట్టినా, ఎవరైనా లూజ్ క్యానన్స్, తాడు బొంగరు లేని వాళ్ళు పెట్టినా వాటిని అదుపు చేయాలి. అదుపు చేసే పరిస్థితి లేకపోతే ఈ తప్పంతా వైసీపీ వాళ్ళు చేశారు అన్న ఇమేజ్ క్రియేట్ చేయడానికి మీడియా, ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నం చేయడం మాత్రం చాలా దుర్మార్గము. అంటే ప్రతిపక్షాలను అణచివేయటము, లేకపోతే ప్రశ్నించే గొంతుకులను అణచివేయటం అనే ఒక దుర్మార్గపు ఆలోచన ధోరణితోటి ముందుకు సాగటం. అందుకు అధికారంలో ఉన్న లెజిస్లేచర్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ పోలీస్ యంత్రాంగము ప్లస్ మీడియా ప్లస్ జ్యుడిషియరీ అనలేం, కానీ జ్యుడిషియరీకి నుంచి రక్షణ వస్తుందని ఆశిస్తాము. వీళ్ళందరూ ప్రయత్నం చేయడం మాత్రం చాలా దుర్మార్గం అండి కేసీఆర్ గారు. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? నిన్న జగన్ గారు విసిరిన సవాల్ మీద పార్టీలో ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ఇంకా పార్టీ ఇంకా పోరాట పడి పెంచాలని కొందరు మిత్రులు ఇందాక చెబుతున్నారు. మీరేమంటారు? ఎంతవరకు వారి వాదంతో ఏకీభవిస్తారు? అసలు ఏం జరుగుతూ ఉంది? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు ఏదైతే 5 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గా ఏ విధంగా దుష్ప్రచారం చేశాడో దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎండగట్టడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రైట్, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు కేసులకి ఆయన ప్రభుత్వంలో లేదంటే ఇంకేదన్నా సిబిఐ లాంటి సంస్థ ఎంక్వైరీ చేసుకొని ఆయన చేసినటువంటిది ఏదైతే అప్పుల మీద చేసినటువంటి దుష్ప్రచారం కానీ ఇవన్నీ, ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ బడ్జెట్ ప్రసంగానికి సంబంధించిన దాంట్లో బడ్జెట్ లో ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఇచ్చారు, 6 లక్షల కోట్లు చేంజ్ అనేది. కానీ అంతకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 3 నెలల క్రితం మీరు జూలై నెలలో చూసుకుంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి గవర్నర్ గారితో తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారితో చదివించడం జరిగింది. సో వీటన్నిటి మీద, ఎందుకంటే ఇప్పుడు నిన్న బడ్జెట్ లో కూడా 10 లక్షల కోట్లు చూపించాలి అప్పు, ఆయన మొన్న గవర్నర్ గారి మీద చదివినప్పుడు అంటే 10 లక్షల కోట్ల అప్పు లేదు, ఉన్నది 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే, ఏదైతే అన్ని రకాల అప్పులు కలిసి అనేది నిన్న వాళ్ళు ఒప్పుకున్నటువంటి. అది కూడా అందులో కూడా చంద్రబాబు గారి టైంలో జరిగిన 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి 3 లక్షల కోట్ల చేంజ్ అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది 3 లక్షల కోట్ల అప్పులే. మళ్ళీ నిన్న ఈనాడులో మీరు చూస్తే దాంట్లో సంవత్సరం అసలు వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత కట్టిందో వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-20 సంవత్సరాలు అసలు ఎంత కట్టింది, మళ్ళీ వడ్డీకి సంబంధించి ఎంత కట్టింది, సంవత్సరం 30,000-40,000 కోట్లు కట్టుకుంటూ వెళ్ళారు. అంటే దాదాపుగా 1,50,000 కోట్లు అసలు వడ్డీయే కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ 10 లక్షల కోట్లు ఉంది, 11 లక్షలు, 12 లక్షలు, నోటికి ఎంత వస్తే అంత 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద కదా కేసు పెట్టాల్సింది. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. మరి మీరు ఆ రోజుల్లో పెట్టలేకపోయారు కదా, ఇది వాస్తవమయ్యా, ఇది అబద్ధం, మీరు అబద్ధాలు ఎందుకు చెబుతున్నారని మీరు పెట్టగలిగారా? ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు నోరు విప్పితేనే కేసు పెడతామంటున్నారు వాళ్ళు. చివరికి యూట్యూబర్స్ని కూడా వాళ్ళని వదిలిపెట్టట్లేదంట. చివరికి ఇందాక ఎక్కడ చూశాను, తెలకపల్లి రవి గారు లాంటి వాళ్ళ మీద కూడా పోలీసు దీంట్లో ఉన్నట్టుగా పేపర్లో రాశారు. చెప్తాను సరే.
ఇప్పుడు నిజం చెప్పేవాళ్ళు 10 మంది ఉంటే అబద్ధం చెప్పేవాళ్ళు 10,000 మంది ఉంటే ఏమైంది సార్? అట్లా ప్లాన్డ్ గా వాళ్ళు నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా ప్రచారం చేసినట్టు వీళ్ళందరూ రకరకాల మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని, రకరకాల పత్రికల్ని అడ్డం పెట్టుకొని, ఏదో కొంతమంది అనలిస్ట్ ముసుగులు వేసి, కొంతమందికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ 14 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అనగానే వీళ్ళకి 14 లక్షల కోట్లు అని ప్రచారం. అలా చేస్తే అలా తెలుగుదేశం వాళ్ళు చేస్తే నాకు మిత్రుడు స్వయంగా చెప్పాడు గెలిచిన తర్వాత టీడీపీ మేము ఎన్ని రకాల ఎత్తుగడలు వేసాము జగన్ గారి ప్రభుత్వం ఎక్కడ పట్టుకోగలిగింది సార్, మేము లక్షల సంఖ్యలో ఆర్టికల్స్ పంపించి గూగుల్లో అంట ఫస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చే ఆ వ్యాసాలు చంద్రబాబు గారు రాకపోతే ఎంత ప్రమాదం జరిగిపోతునే టైప్లో ఆర్టికల్స్ రాసి వచ్చేటట్టు ప్లాన్ చేసి పెట్టారంట. మరి అట్లాంటి టెక్నిక్స్ మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేసినట్లేరు వైసీపీ వాళ్ళు. గూగుల్లో ఎలాంటి వార్తలు వస్తాయంటే పులిచింతల ఎన్టీ రామారావు గారు కట్టారు, చంద్రబాబు గారు కట్టారని కూడా వచ్చేస్తున్నాయండి. నిజమా? అయ్యో పాపం రాజశేఖర రెడ్డి ఈ విషయంలో నాకు రాజశేఖర రెడ్డి గారితో అనుభవం చెప్పాలి. ఒక్క నిమిషం, ఒక సెకండ్. వెంకటరెడ్డి గారు అదేంటంటే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కిందకి వచ్చారు, మెట్లు దిగి మేమంతా బయట కింద నుంచి ఉంటే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వాట్ సార్ అంటారు కదా, ఏంటి సార్ మీరు పోలవరం పులిచింతల మొదలు పెడతారా చేస్తారా అంటే చూపిస్తాను శ్రీనివాసరావు అన్నాడు. నాకు ఆశ్చర్యమైంది. చేస్తే ఖచ్చితంగా మా బోటి వాళ్ళ మద్దతు కూడా మీకే ఉంటుంది సార్ అని నేను ఆ రోజున ఓపెన్గా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన వేసిన విత్తనం పోలవరం కానీ పులిచింతలు కానీ ఆయన తీసుకువెళ్ళిన తీరు, దాంతో నేను చెబుతున్నాను ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అభిమానం ఏర్పడింది. ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎవరు టేకప్ చేస్తే వాళ్ళందరి మీద నా అభిప్రాయం. అలాగే కాదు ఇక్కడ ఒక్క నిమిషం అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డా, ఎందుకంటే ఆ రోజు తిరుపతిలో నేను పనిచేసేవాడిని. అట్లా ఏ ప్రాజెక్ట్ ఎవరు టేకప్ చేసినా మనం సంతోషిస్తాం. తెలుగుదేశమా కాంగ్రెస్ అన్నది మీ బోటాళ్ళకి నా బోటాళ్ళకి అక్కర్లా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని. కానీ మీరు చెబుతుంది నాకు ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు గారికి ఏ సంబంధం? సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారు 2004-05లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే 23 సంవత్సరాల క్రితం ప్రారంభించారు, ఎందుకు ప్రోగ్రెస్ లేదు అని ప్రశ్నించారండి వెంకయ్య నాయుడు గారు. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పలేదు. 23 సంవత్సరాల అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. నేను చంద్రబాబు గారికి అనేక సార్లు మామూలుగా సార్ పోలవరం చూడండి సార్ అంటే ఎక్కడవుతాయండి అని ఆయన ఇంకుడు గొంతులు ఆ గొడవ వేరు, ఆయన విధానం కావచ్చు, దాన్ని మనం తప్పట్టక్కర్లా. కానీ ఇప్పుడు ఏమంటారు ఆయన నా స్వప్నం నా కళ అని చెబుతారు ఆయన. సరే అట్లా మారిపోతా రైట్. ఓకే వెంకటరెడ్డి గారు మాట్లాడండి దయచేసి, ఏమనుకో మాండి. పర్లేదండి, మీరు సందర్భంగా తీసుకొచ్చారు కాబట్టి దాని మీద ఒక మాట చెప్పాలి. ఇదే పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇందిరా సాగర్ గా ఆ రోజు నామకరణం చేసి ఆయన హయాంలోని అన్ని అనుమతులు పోలవరం కుడి కాలువ ఎడమ కాలువలు ఏం చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు నామా నాగేశ్వరరావు మొదలుకొని అనేక మంది తెలుగుదేశం వాళ్ళ చేత కేసులు వేయించాడు పోలవరం ప్రాజెక్టు వద్దని చెప్పి. మళ్ళీ ఈ రోజు పోలవరం నా సింహ స్వప్నము, పోలవరం అసలు సోమవారం నేనే పోలవరానికి వెళ్ళి మొత్తం అక్కడ ఇటుకలు పేర్చి లేదంటే ఇంకెట్లా వెళ్ళి పనులు చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు కాలువ తవ్విస్తుంటే ప్రాజెక్ట్ లేకుండా కాలువ వెంటనే తిట్టారు, కేసులు వాస్తవం కొన్ని వాళ్ళలో అని చెప్పి. రెండోసారి ఇంకొకటి అక్కడ రైతులు కూడా ఏదైతే ఆ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల్ని మీరు ల్యాండ్ ఎక్వైజేషన్ అంటే ల్యాండ్ ఇవ్వాలి కదా, భూములు పోతాయి కదా కాలువలు తవ్వుతుంటే, మీరు ఇవ్వద్దు, నేను తర్వాత అధికారంలోకి వచ్చినా మీకు ఎక్కువ పరిహారం ఇస్తా అని కూడా కొంతమంది చేత ఇవ్వనీయకుండా కూడా అడ్డుపడ్డాడు. అలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతాడు ఆయన. ఇది కాదు సార్, మొత్తం ఒక ప్లాన్ సార్. నిజంగా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్లాన్ ఎవరికి ఉండదు సార్, ఏది మోసం చేయటంలో. ఒక ఆర్గనైజ్డ్ గా 10 మందిని మొత్తం సెటప్ చేస్తాడు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో భాగంగా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మొత్తాన్ని పక్కన పెట్టుకొని చేస్తాడు సార్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన ఆర్గనైజ్డ్ క్రైమ్ స్టార్ట్ చేసింది 2005వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాడు సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ లోకి రాలా. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, పరిటాల రవి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిటాల రవిని చంపించేశాడని చెప్పి ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఎంపీగా అటన్నిటికీ మేము ప్రత్యక్ష సాక్షులమే. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో సవాల్ చేసింది ఉరి చేయండి అని కావాలంటే అని చెప్పడం ఇవన్నీ చూసాం మనం. అంటే చూడండి, దాదాపుగా 20 ఏళ్ళు సార్. రేపు ఒక 2 నెలలు పోతే నెల పోతే 2025లోకి వస్తున్నాం. అంటే 20 సంవత్సరాలుగా
జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కొంతమంది క్రిమినల్స్ తయారు చేసి ఈయన దాంట్లో పెద్ద క్రిమినల్ A1 గా చంద్రబాబు నాయుడు గారు ఉండి, A2 గా ఇప్పుడు పవన్ కళ్యాణ్, లేదంటే మీరు అన్నట్టు A3 గా పురంధేశ్వర్ గారు, లేదంటే మీడియా సంస్థలు ఈనాడు, లేదంటే ఆంధ్రజ్యోతి, మహా న్యూస్, ఈటీవీ, రకరకాల యూట్యూబ్ ఛానళ్ళు వీటన్నింటిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం 20 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అది ఇప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అయినాక ఏమన్నా తగ్గిందంటే ఇంకా పెరిగింది. ఇంకా పెరిగి ఎవరైనా పోస్ట్ పెడితే, అంటే ఇప్పుడు మద్యం ఇక్కడ 99 రూపాయలకే సుమో వచ్చింది, బట్ అమ్మఒడి రావట్లేదంటే వాళ్ళ మీద కేసు. 99 రూపాయలకే మద్యం అందుతుంది, మహిళల చేత కూడా మద్యం అమ్మిస్తున్నారంటే వాళ్ళ మీద కేసు. ఎంత దారుణం అంటే సార్ 2018వ సంవత్సరంలో సార్, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ టైంలో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఒక వ్యక్తి పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ని ఇంకో వ్యక్తి షేర్ చేశాడని చెప్పి ఆ షేర్ చేసిన వ్యక్తిని ఈ రోజు అరెస్ట్ చేశారు సార్. మనం 4 రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడు 2018 ఆ పోస్ట్ షేర్ చేశాడంట. కానీ మరి మీరు దుష్ప్రచారం చేసి 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు రావద్దు, ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేసినటువంటి ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పత్రికలు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ పురంధేశ్వరి, మరి వీళ్ళందరి మీద ఎన్ని కేసులు పెట్టాలి సార్? వీళ్ళందరూ కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాల దగ్గర చులకం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కుతుందని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరినీ తప్పుదో పట్టించి అందరినీ మోసం చేసినటువంటి ఈ మోసగాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. ఈ మోసగాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్ అనాల్సింది. నిన్న డిఐజీ ఒక ఆయన మాట్లాడుతున్నారు సార్, ఆయన పేరు అది కొయ్య ప్రవీణ్ అంట. అసలు ఆయన ఒక డిఐజీ లాగా మాట్లాడట్లా. ఆ పసుపు చొక్కా తీసేసి, అదే ఆ పోలీస్ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసేసుకున్నట్టుగా ఈయన చెప్పేస్తున్నాడు మొత్తం అంట. సజ్జల భార్గవ్ గారి దగ్గర నుంచి వచ్చేసింది. ఎవరండి మీకు చెప్పింది? అసలు మీరు వర్రా రవీంద్ర రెడ్డిని కొట్టి ఇష్టమైనట్టుగా ఏదో వాళ్ళు రాసిన దాంట్లో సంతకం పెట్టించారనేది ఆయన చెప్పాడు ఆల్రెడీ మేజిస్ట్రేట్ గారి దగ్గర వాంగ్మూలం ఇచ్చినప్పుడు. కానీ మీరు లిస్ట్ అంతా చదివి, కొమ్మనేని గారు మీరు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మీ మీద రాలేదు కొమ్మనేని గారు, లేదంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తే మీ మీద కూడా వచ్చేది. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఆ మధ్య ఎప్పుడో కొంతమంది మిత్రులు పెట్టంటే 3 నెలలు నడిపా, నాకు పరిస్థితి అర్థమైంది, ఈ దరిద్రం నాకెందుకు వచ్చిందని అప్పుడే తీసి పడేసి బాబు ఇవ్వాలి నాకని. సార్ ఇప్పుడు కొంతమంది పేర్లు, ఇప్పుడు జర్నలిస్టుల పేర్లు, యూట్యూబ్ ఛానల్స్ పేర్లతో ఏదో ఒక 30-40 పేర్లు పెట్టేసి అసలు అవి ఆ వర్రా రవీంద్ర రెడ్డి అన్న అని చెప్పాడని రాశారంట దాంట్లో. మరి నాకు నిన్న ఎవరు మన రామ్నాథ్ అన్న అతను చెప్తా ఉంటే విన్నా, ఇన్ని పేర్లు మామూలు ఎవరు చెప్పలేరు, ఆయన చెప్పాడంటే అసలు మేము నమ్ముతామా? ఇట్లా ఇంత మోసపూరితంగా చేస్తే అట్లా పోలీస్ వ్యవస్థను ఆయన బాధపడుతుంటే విన్నాను నేను. అదే సార్, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి అంటగట్టేసి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి అంటగట్టేసి, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తప్పు కాదు వెంకటరెడ్డి గారు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. నేను నా కెరీర్ లో 50 సంవత్సరాల్లో నక్సలైట్ల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అట్లా కాదు రాజకీయ క్వశ్చన్ గవర్నమెంట్ కెనాట్ క్వశ్చన్. అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంకొక పాయింట్ ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, వైసీపీ కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, లేకపోతే యూట్యూబ్ వాళ్ళని నడుపుకుంటుంది. మరి తెలుగుదేశం అంతకంటే ఎక్కువ నడుపుతుంది కదా, 100 ఛానల్ నడుపుతుంటే అసలు వాళ్ళు ఏమి చేయనట్టు, వాళ్ళు చాలా కేవలం మరి అసలు తెల్లారిస్తే కాదండి, ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు ఆగండి, ఒక్క నిమిషం. అసలు తెల్లారిస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి చేసే పనంతా వాళ్ళకి తరపున ప్రచారం చేయటమే కదా, పచ్చి అబద్ధాలు రాయటమే కదా చేస్తా ఉంది. మరి వాళ్ళని ఏం చేయాలి? వెకిలితనానికి బాధ్యులు ఈనాడు ఆంధ్రజ్యోతి. వెకిలితనపు పోకడలకి వాళ్లే గురువులు, ఈనాడు ఆంధ్రజ్యోతి అండ్ TV5. కాదు సార్, ఇప్పుడు అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలానా ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చేస్తా అంటే వాళ్ళంటే దాని అన్నింటినీ స్ప్రెడ్ చేస్తున్నారు రాశారు. ఏంది మీ దగ్గర ఉన్న ఆధారం? ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు?
అసలు ఎవరో కాదు వెంకటరెడ్డి గారు, నేను ఆధారాలతో అవసరం లేదు, అసలు తీసుకోకూడదని ఎవరు చెప్తారు? వాడు ఇష్టం, మీరు ఇస్తారు, వాళ్ళు వాడుకుంటారు, లేకపోతే లేదు. మీరు మీ అవసరం కోసం మీరు అడుగుతారు. తెలుగుదేశం అందుకంటే ఎక్కువ చేశారు కదా, అది తప్పు ఎట్లా అవుతుంది అనేది నా పాయింట్. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇప్పుడు నిన్న వాళ్ళు ఏదైతే పేర్లు రాసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎక్కడ కూడా వల్గారుగా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కరెక్ట్. ఈవెన్ యువ టీవీ అమీర్ నుంచి జర్నలిస్ట్ సాయి లేదంటే వైఎన్ఆర్ ఇప్పుడు ఏపీ ప్రైడ్ రామనాథ్ అని చూస్తే ఎక్కడ కూడా ఒక్క వల్గారిటీ అనేది ఉండదు సార్. వాళ్ళు తెలకపల్లి రవి గారు సైతం ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీదనే బండపూతులు తిట్టారంట తెలుగుదేశం వాళ్ళు. మరి అటువంటి వాటి మీద కూడా చర్య తీసుకోమని లోకేష్ గారికి మెసేజ్ పెట్టారంట. ఆయన అయినా కూడా పట్టించుకోలేదని ఆయన నెత్తి నోరు కొట్టు చెబుతున్నాడు, నా కుటుంబ సభ్యులు ఏం చేశారు, నన్ను ఎందుకు తిట్టారని. సార్ దాని లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా లోకేష్ పట్టించుకోవాలి. రెండు అసలు తిట్టిస్తున్న వాళ్ళు అయితే ఎందుకు పట్టించుకుంటారు? అదే ఇప్పుడు వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ ఛానల్లో కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద అనేక రకాలుగా వాళ్ళే మాట్లాడారు, ఓపెన్ గానే మాట్లాడారు. అంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశానికి భజన చేయాలంట, చేయకపోతే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వెంకటరెడ్డి గారిని అందుకనే ఫేస్బుక్ చూడను, ట్విట్టర్ చూడను, ఇంకేమో ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ గొడవ లేదు. వాటిలో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఇట్లా తిట్టారండి ఎవరు అంటే తిట్టుకొని నాకేం వాళ్ళ కర్మ పోని, పాపం ఇప్పుడు మేము వాళ్ళు చూసుకుంటారులే, నేనేం తప్పు చేయట్లేదు కదా, తిట్టారు నాకు చెప్పమాకని చెప్పారు. నేను కూడా అంతే, చాలా వరకు తగ్గించి ఈ తలనొప్పి బీపీ ఈ వయసులో బీపీ ఎక్కడ తెచ్చుకుంటాం? బీపీ కాదండి, మనం సిగ్గుపడే తలంచుకునేలాగా చాలా సంవత్సరాలు. అందుకనే నేను డర్టీ మీడియా అని చెప్తాను సార్. స్టిల్ నిన్నగాక మొన్న కూడా తెలుగుదేశం అధికార ప్రతినిధితో మొన్న ఏదో చైర్మన్ పోస్ట్ ఇచ్చారు ఆనం వెంకటరమణారెడ్డి, అతనితో కూడా నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఏ విధంగా తిట్టిస్తారో చూసారుగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళందరూ కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అన్నటువంటి మెయిన్ మీడియా సైకోలు ఉన్నారు. సోషల్ మీడియా సైకోలు వదిలేయండి, మెయిన్ మీడియా సైకో చంద్రబాబు గారు అనేవారు కదా, చంద్రబాబు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కదా మరి కేసులన్నీ పెట్టాల్సింది. అరే వాళ్ళు ప్రశ్నిస్తే ఎవరో అప్పుడు మీకు చేత కాలేదని కదా వీళ్ళ చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు అప్పుడు మీరు చంపేస్తే ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్ చంద్రబాబు గారు అన్నారు కదా. కంప్లీట్ చేయండి, టైం అయిపోవచ్చింది. మేము ప్రభుత్వంగా మమ్మల్ని ప్రశ్నించండి అనే దాని మీద మేము వదిలేసాం సార్, ఎందుకంటే ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది. కానీ దాన్ని ఈ రోజు వాళ్ళు దాన్ని హరించేటట్టుగా మీరు ప్రశ్నిస్తే ఇప్పుడు జగన్ గారి సవాల్ని పార్టీ ఎట్లా స్వీకరిస్తోంది, ఇప్పుడు ఇంకా పోరాట పడిన పెంచుతారా అని అడుగుతున్నారు. దానికి సంక్షిప్తంగా సమాధానం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందే పోరాటాల మీద, రాజీనామా చేసి మా పార్టీ ప్రస్థానం అనేది పిగినైంది. మేము అధికారం కోసం పాకులాడటం కోసం అబద్ధాలు ఆడటం ఇంకోటి మన దగ్గర లేదు. సో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ఇంకా బలంగా పోరాడుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సవాల్ ఇస్తున్నాడు, దమ్ముంటే నా మీద కేసు పెట్టు, నేను ఇవన్నీ పోస్ట్ చేస్తున్నా, మా కార్యకర్తలు మా నాయకులు అందరి చేత అందరూ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో నేను పోస్ట్ చేపిస్తా, ఎంతమంది మీద కేసులు పెడుతూ పెట్టుకో. ఎంతమంది మీద పెడతారు సార్? ఇప్పుడు 2000 మంది మీద పెట్టినట్టున్నారు దాదాపుగా అందరి దగ్గర కలిపితే. ఏది గ్రామీణ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఈ 5 నెలల్లో వాళ్ళు ఈ సోషల్ మీడియా పోస్ట్ అనే కదా సార్, ఓవరాల్ అన్ని కేసులు 2000 మందికి పైగా నాయకులు కార్యకర్తల మీద అయి ఉంటాయి. ఎంతమంది మీద పెడతారు? 1,30,00,000 మంది ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందరి మీద పెట్టి అందరినీ తీసుకెళ్లారు కదా. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా దమ్ముంటే నా మీద కేసు పెట్టి నేను పోస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు, నువ్వే పెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ అన్నారు. దమ్ముంటే కేసు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారి మీద. లేదు నువ్వు చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతున్నావు, మాకు అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష నాయకుడిగా మాకు మైక్ ఇచ్చేటటువంటి అవకాశం నువ్వు లేదు కాబట్టి ఎస్ నిన్న మీడియా సాక్షిగా మొత్తం దాదాపుగా 2 గంటల పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎండగట్టారు. మీరు ఈ రోజు మాట్లాడండి, ఎందుకు మీరు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు? ఉన్నప్పు ఎంతే? మరి దీని మీద మాట్లాడండి. మీరు ఇస్తాన్న సూపర్ 6 హామీలకు సంబంధించి బడ్జెట్ లో 70,000 కోట్లు కావాలి సార్ ఏడాదికి. వాటిలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు, అది విశేషం. చెప్పలేదు సార్, అడిగితే కేసు మీకు 15 అని ఆడియో ప్లే చేసినందుకు కేసు పెట్టారు సత్యసాయి జిల్లాలో. వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడు రామానాయుడు మాట్లాడింది వాళ్ళు ప్లే చేశారు అక్కడ. మాబోటి వాళ్ళు ఎమర్జెన్సీ కూడా చూసాము, పేపర్ లో వైట్ గా వదిలేసేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు సెన్సార్ ఆఫీసర్లని పెట్టారు. కానీ కేసీఆర్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి, ఇదంతా జరగటము పరోక్షంగా వైసీపీకి బలం చేకూరుస్తుందండి. అంటే ఇక్కడ అట్లా కాదు ప్రసాద్ రెడ్డి గారు, వైసీపీకి బలం చేకూరుస్తుందా అనే సమస్య కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేస్తున్నారు. దరిద్రంగా చేస్తున్నారు. అది నా పాయింట్. చంద్రబాబు గారు ఇన్నేళ్ల తర్వాత ఇన్నేళ్ల అనుభవంతో ఇంత అరాచకంగా చేయకూడదు కదా. ఈనాడు మీడియా కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంత అరాచకంగా చేస్తే ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది, ఎట్లా ఈ సమాజానికి ఏం చెబుతున్నారు వాళ్ళు? ఇంత దౌర్భాగ్యంగా వాళ్లే మారితే ఈ ప్రజలకి వాళ్ళని ఎట్లా నమ్మాలనేదే మనబోటి వాళ్ళ ఆవేదన. రాజేంద్ర గారు మరొకరు లైన్లో ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. సిపిఎం నాయకులు ఉన్నారు కదా, మురళి గారు ఉన్నారు కదా. అయితే 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారం, మధ్యలో జగన్ గారు వచ్చారు, ఇప్పుడు మన చంద్రబాబు గారు వచ్చారు. అయితే 2014 నుండి 19 మధ్యలో ఇచ్చిన హామీలు 600 ఒకటి కూడా హామీ చేయలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత 99% హామీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి హామీలను ఏది కూడా చేయని పరిస్థితుల్లో ఉంటే చాలా మాట్లాడుతారంటే ప్రభుత్వాలు వస్తాయి, నాటిస్తాయి, తప్పుతారు అని అంటే జగన్ గారిని చేసిన మంచిని మాత్రం మెచ్చుకోవట్లేదు సార్. అట్లా కాదు, వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది వాళ్ళకి ఉంటుంది కదా. వాళ్ళ గబాలను అందరినీ మీరు ఆయన మీద కూడా వైసీపీ ముద్రేసే ప్రమాదం ఉంది కదా, అందుకని అట్లా కొంచెం కామన్గా మాట్లాడతారు. అటువంటి చిన్న నాటిని మనం పట్టించుకోకూడదు. అంతే అంతే. ఫైనల్గా ఒక మాట చెప్పండి మురళి గారు, సరే టైం అయిపోయింది. 1,60,000 కోట్ల స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుందంట. విశాఖ స్టీల్ని మూసేస్తారంట, ఇదిగో తెరుస్తారంట. మీరు నమ్ముతారా? టాటా వాళ్ళు వచ్చేస్తున్నారని ఇవన్నీ కూడా డైవర్షన్ కింద చూస్తారా, లేకపోతే నిజంగా వస్తాయని నమ్ముతున్నారా? వస్తే సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి దయచేసి. ఎక్కడొస్తాయి సార్? ఇప్పుడు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని మెట్టలు జిందాలకి రాసిచ్చే కార్యక్రమంలో తలమునకలు అయిపోయి ఉన్నారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రోజు కుమ్మక్కయ్యి దాన్ని అమ్మకానికి పెట్టేసే కార్యక్రమంలో నోరు మెదపకుండా ఉన్నారు. ఈ రోజు ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చ పెట్టచ్చు కదా. అసలు బడ్జెట్ లో చెప్పని విషయాలన్నీ కూడా చాలా చేస్తున్నారు. అదానీలకి, అంబానీలకి మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేశారు. ఆఖరికి అడవులతో సహా ఈ రోజు నల్లమల అడవులను కూడా టూరిస్ట్ కేంద్రంగా మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏమైనా ఎన్నికల ముందు ఏమైనా చెప్పారా? ఎన్నికలకు ముందు చెప్పనేటివన్నీ ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సమంజసం కాదు కదా. అదానీ పెట్టుబడులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి అదానికి దోచిపెట్టేస్తున్నారని రాశారు. అవును, డేటా సెంటర్ శంకుస్థాపన జరిగితే కూడా అట్లా రాశారు, అన్యాయంగా రాశారు. ఆయన ఏది రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్లు తీసుకొస్తుంటే కూడా తప్పు అన్నారు, భూములు ఇస్తారా అన్నారు. ఇప్పుడేమో వరాల వర్షం అంట. అది చూడండి, ఈనాడు వాళ్ళు రాస్తారు. అప్పుడేమో దోచిపెట్టడం అంట, ఇప్పుడు వరాల వర్షం అంట. ఇచ్చేస్తున్నారు, బ్రహ్మాండం బోల్డ్ ఇచ్చేస్తారు, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి అని చెప్తే రాస్తున్నారు. ఏం చేస్తాం, దురదృష్టం.